నమస్కారం సార్, ఏం పేరండి మీ పేరు? నా పేరు నరసింహరావు అండి, మాది కొత్తపాలెం గ్రామం. మిరప కాటా శ్రీనివాసరావు గారి చేలో ఉన్నామండి. విత్తనం పేరు ఏందండి? సఫారీ. సఫారీ వేశారు. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి సఫారీ వేశారు. సఫారీ ఎలా ఉంది సార్ విత్తనం వెరైటీ? బాగుంది, విత్తనం బాగుందండి. రైతుకి నల్లికి తట్టుకుంది, వైరస్ తట్టుకుంది, కనుపు చిక్కనుంది, కాయ బాగుందండి. ఉండకాయ పడికి ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది. మీరు చెప్పండి. చెట్టు హైట్ బాగా వచ్చిందండి. మనతో గణేష్ నర్సరీ రాజుపాలెం నుండి సాంబశివరావు గారు ఉన్నారండి. సాంబయ్య గారు ఒకసారి తన అభిప్రాయం చెప్తారు సఫారీ వెరైటీ ఎలా ఉందనేది. సార్ ఎలా ఉంది సార్ సఫారీ? చాలా బాగుందండి. క్వాలిటీ నాణ్యత ఎలా ఉందండి? సైజు బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చా సార్? చాలా బాగుంది. తాలు కానీ లేదు, తాలు శాతం చూద్దాం, తాలు ఏం లేదు చెట్టు మీద, ఎక్కడ చూద్దాం లేదు. చాలా తిరిగాము, చాలా వాటిలో తాలు తగులుతున్నాయి. సరే ఇక్కడ తగల వెరైటీలో చాలా బాగుంది. ఒకసారి చూసుకోండి. కాయల మడికి గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి బాగా. ఇబ్బంది లేదమ్మా, హ్యాపీగా. సుమారు ఎకరానికి ఎంత అవుతాయండి? 30 వస్తాయమ్మా. 30 వస్తాయండి. కింద నుంచి పైకి బాగా కాసి ఉన్నాయి. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. మన రైతు వచ్చేసి కాటా శ్రీనివాసరావు గారు అండి, కొత్తపాలెం, మాచవరం మండలం, ఇప్పుడు పల్నాడు జిల్లా అండి. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి సఫారీ సార్. ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం. కాయ సైజు కానీ కాపు కానీ చాలా బాగుందండి. చెట్టు నీట్గా మంచి హైట్ పెరిగింది. పూత కూడా చాలా బాగుందండి. కాయ సైజు చాలా బాగుంది, జంపు. 4 అడుగుల హైట్ ఉంది, మంచి దగ్గర కాపు. దగ్గర కాపు అండి. దగ్గర కింద నుంచి కాపు. ఎంత వేసారు నారా? ఒక 20,000 దాకా వేసాను. జగన్ బాకి 20,000 వేసారు. చూడండి, కింద నుంచి కాపు కూడా చూడండి ఎంత బాగుంది. గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. కాయలు కూడా బాగా ఏపుగా సైజు కూడా చూడండి. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి సఫారీ అండి. చూడండి సైజు దగ్గరగా ఉంది. కలర్ కూడా చూడండి ఎంత బాగుంది. పండుగ సహా నీట్ గా ఉందండి. కింద నుంచి చూడండి, కింద నుంచి కూడా ఒకే సైజు, లాస్ట్ దాటుకు కూడా ఒకే సైజు వచ్చింది. చూడండి, విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారిది సఫారీ అండి. సఫారీ కాయ మొత్తం యూనిఫామ్ ఉంది. ఏ కొమ్మని, ఈ చెట్టు కానీ ఆ చెట్టు కానీ ఒకే చెట్టు చూడండి ఎంత బాగుంది. కింద నుంచి చూడండి ఎంత బాగుంది. మొదలుకాయ నుంచి చివరికాయ దాకా కూడా ఒకటే యూనిఫామ్. చూడండి బేరం బాగుంది. చెట్టుకి వెళ్తే గుత్తులు కాయలు సైజ్ చూడండి ఎలా ఉందో. అదంతా ఒక కొమ్మ అండి. ఒక కొమ్మకే పై దాకా నీట్గా ఉంది. గింజ కూడా బాగుంది, చాలా బాగుంది. 90 నుంచి 110 గింజలు ఉంటాయి. కాయ సైజ్ చూడండి ఎట్లా ఉంది, బల్యాలు ఉన్నట్టు ఉంది. జడల మాదిరిగా అల్లుకుంటా పోయిందండి. కాపు నీట్గా ఉంది. కొమ్మ దాకా పై చివరి దాకా ఉంది. బాగా గట్టిగా చేసుకో. ఇది చూడండి, తలకాపు కూడా చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. పైన పూత కాపు అలానే ఉందండి. పైనుంచి కింద నుంచి పైదాకా ఒకే సైజ్ అండి. కాయ మచ్చ కానీ తెగులు కానీ ఎలాంటిది లేదండి. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి సఫారీ. ఇంకా పూతో పాటు రైతు కాటా శ్రీనివాసరావు గారు ఉన్నాడు. కాటా శ్రీనివాసరావు గారు, ఆయన మాటలో తెలుసుకుందాం. కాయ ఎలాగా ఉందన్న? బ్రహ్మాండంగా ఉన్నాయన్న. సైజు కానీ ఏం బ్రహ్మాండంగా ఉన్నాయి. తాలు శాతం అసలు ఒక్కటి కూడా లేదు. ఏదన్నా ఏడన్నా ఒక్క కాయ కూడా చూద్దామన్నా లేవు తాలు. గింజ శాతం అన్న? కింద శాతం కూడా ఉంటాయి అన్న, 100 దాకా ఉంటాయి ఇత్తులు. బాగా చూడు కాయ 100 నుంచి 110 బాగా జడల్లాగా అల్లుకుండా పోయింది. కాపు పూత హైట్ వచ్చేసి 4 అడుగులు 5 అడుగులు దాకా ఉందన్న. ఒకసారి కుంగిపోయింది కానీ అది వరకు ఇంత ఎత్తుంది, కుంగిపోయింది. హైట్ 4 అడుగులు దాకా. ఇదే అన్న ఎప్పుడైనా వేసింది మనం
గుర్తులేదు నా మొక్కలు సెప్టెంబర్లో వేసారన్న. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కన్నా ఈ విత్తనానికి ఎలాగుందన్న? విత్తనానికి ఏం రాలేదన్న నల్లి. డిసెంబర్ 20 సెప్టెంబర్ 20 అసలు రాలా నల్లి అయితే రాలా చేరికి. ఈ బొబ్బర ఎలాగుందన్న? ఆ బొబ్బర కూడా ఫస్ట్ లో 1-2 తగిలే కానీ అసలు లేవు. అసలు బొబ్బర చెట్లు కూడా లేవు. ఆడొకటి ఏడొకటి ఏదో మామూలుగా కూల కాడ ఏదో ఉన్నాయి కానీ ఏదైనా పడి మొక్కలు ఏదో కల్తీ కాలం కలిసి కానీ అసలు లేదు. ఓకే అన్న. ఇప్పుడు ఎరువులు వాడకం ఎలాగుందన్న? ఎరువులు కూడా పెద్దగా వేయలేదన్న బాగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎరువులు కానీ బలం కట్టలు కూడా తూకం ఏమి ఎరువులు విపరీతంగా వాడుతున్నారా అన్న? 15 కట్టలు వేసి ఉంటాము అంతే. 15 విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి సఫారీ అండి. సఫారీ